మరొక మంచి థ్రిల్లింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది టాప్ 5 హాంటెడ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో ఎపిసోడ్ నెంబర్ 2. ఇది టాప్ 4 హాంటెడ్ ప్లేస్. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కార్డ్స్ లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు థ్రిల్ గా ఫీల్ అవ్వాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఢిల్లీలో ఉన్న మల్చా మహల్ ఎందుకు హాంటెడ్? దీని హిస్టరీ చూసుకుంటే పూర్వం ఈ మహల్లో షాహీ ఫ్యామిలీ ఉండేది. ఇక్కడికి రాత్రే కాదు పగలు కూడా స్ట్రిక్ట్ గా వెళ్ళకూడదని గవర్నమెంట్ ప్రకటించింది. అది సమ్మర్ సీజన్ కావడంతో జునైద్ తన ఫ్రెండ్స్ చల్లదనం కోసం సెంట్రల్ రిచ్ ఫారెస్ట్ కి వెళ్లారు. మల్చా మహల్ ఆ ఫారెస్ట్ లోనే ఉందనే విషయం జునైద్ కి తన ఫ్రెండ్స్ కి తెలీదు. జునైద్ ఇంకా తన ఫ్రెండ్స్ ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా చీకటి పడింది. చీకటి పడ్డం మాత్రమే కాదు, మంచు కూడా కురుస్తుంది. అయితే వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళలేక నడుస్తూ వాళ్ళ దారిలో ఒక గేట్ కనిపించింది. అయితే రాత్రి ఇక్కడే ఉండిపోయి ఉదయాన్నే బయలుదేరి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ బిల్డింగ్ లో ఒక రూమ్ లోకి వెళ్లి కూర్చున్నారు. అయితే వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. జునైద్ కి ఏవో ఏడుపులు వినిపించాయి. లేచి చూస్తే పక్కన తన ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. జునైద్ కి సీన్ అంతా అర్థమైపోయింది. తన ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారని. జునైద్ కూడా లేచి పరిగెత్తాడు. పరిగెత్తి జునైద్ గేట్ దగ్గరికి చేరుకున్నాడు. గేట్ దగ్గర ఒక మహిళ చేతులున్న వజ్రాలను కిందకి పారవేస్తూ బిగ్గరగా ఏడుస్తుంది. ఏ యాంగిల్లో చూసినా ఆవిడ మనిషిలాగా మాత్రం కనిపించడం లేదు. ఇవన్నీ చూసి జునైద్ కి వణుకు పుట్టింది. అక్కడి నుంచి ఎలా అయినా పరిగెత్తాలని డిసైడ్ అయ్యాడు. దారిలో జునైద్ కి ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద మల్చా మహల్ అని రాసి ఉంది. ఆ క్షణం జునైద్ కి తెలిసొచ్చింది ఎందుకు తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళొద్దన్నారు. ఈ మల్చా మహల్ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ మహల్ ని ఫెరోజ్ షా తుగ్లక్ 1325లో నిర్మించారు. కట్టించారు గాని ఈ మహల్ ని అసలు ఉపయోగించలేదు. ఇది చాలా దశాబ్దాలు క్లోజ్ చేసి ఉండడం వల్ల గవర్నమెంట్ దీన్ని అండర్టేకింగ్ చేసుకుంది. సడన్ గా ఒక రోజు షాహీ ఫ్యామిలీ వచ్చి ఈ మహల్ మాదే అని క్లెయిమ్ చేసింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పూర్వం బ్రిటిషర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ని ఆక్రమించుకున్నారని, ఆ తర్వాత ఈ దేశం వదిలి వెళ్లాల్సి వచ్చిందని క్లెయిమ్ చేశారు. అయితే ఆ మహల్ దగ్గరికి ముగ్గురు వచ్చారు. అలీరజా, సకీనా మహల్, తల్లి బేగం విలాయత్ మహల్. బేగం విలాయత్ మహల్ గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేసింది. మా ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాలేదని, మాకు ఉండడానికి చోటు ఇవ్వమని, మా ప్రాపర్టీస్ మాకు తిరిగి ఇవ్వాలని గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేసింది. వాళ్ళ విజ్ఞప్తిని అర్థం చేసుకుని అప్పట్లో PM గా ఉన్న ఇందిరాగాంధీ గారు మీకు ఉండడానికి మల్చా మహల్ ఇస్తాను గానీ మీరు మిగతా ప్రాపర్టీస్ పొందాలంటే కోర్టులో కేసుని గెలవాలని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నాయి గానీ ఫైనాన్షియల్ కండిషన్ మెరుగుపడలేదు. బేగం విలాయత్ మహల్ తమ పిల్లల్ని ఆకలిని చూడలేకపోయింది. తినడానికి డబ్బులు కూడా లేవు. అది 1993 అక్టోబర్. బేగం విలాయత్ మహల్ ఒక రోజు రాత్రి తన వద్ద మిగిలి ఉన్న వజ్రాలను మింగివేసింది. ఆ క్షణమే మరణించింది. ఇప్పటికీ బేగం విలాయత్ ఆత్మ ఆ మహల్లోనే తిరుగుతుంది. ఆమె పెద్ద కొడుకు అలీరజా 2017లో ఆ మహల్లోనే మరణించాడు. ఆయన కూడా ఈ మహల్లో ఉండలేకపోయాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.